భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొదటి నుంచి కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది ప్రతి బూత్ లో కూడా ప్రతి బూత్ కమిటీ అదేవిధంగా మండల కమిటీ అందరూ కూడా దాన్ని చూడడం జరుగుతుంది. ఆయన ప్రత్యేకంగా మన రాష్ట్రంలో గాని మన దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద స్పందిస్తూ జనాల హృదయాల దగ్గరగా ఏదైతే మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య మీద కూడా ఆయన మాట్లాడేటువంటి విధానం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా సుమారుగా 170 పైన ఎపిసోడ్స్ జరగడం జరిగింది. ప్రతి నెల చివరి ఆదివారంలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గతంలో మనందరం కూడా గ్రామాల్లో రేడియో ద్వారా వినేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. తరువాత టెక్నాలజీ పెరిగిన తర్వాత అన్ని కూడా టీవీలకి పరిమితం అయినప్పుడు కూడా ఈ రోజు ఆ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రేడియో ద్వారా వినిపించడం, అదేవిధంగా దానిని డిడి ఛానల్లో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిడి ఛానల్లో ప్రచారం జరుగుతుంది. ప్రతి చివరి ఆదివారం 11:30కి స్టార్ట్ అయ్యి 12:30 దాకా ఉంటుంది. 11:30కి హిందీలో అదేవిధంగా తెలుగులో 12 నుంచి 12:30 దాకా తెలుగులో అనువాదం ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా మన ప్రాంతంలో దాన్ని చూడాలనే ఆలోచనతో ఈ రోజు మన రాష్ట్ర పార్టీ ప్రతి ఒక్కరు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఈ రోజు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూడాలనే నేను ఉద్దేశంతో ఈ రోజు రేపు అన్ని స్కూల్స్ లో కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూసేదానికి ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మోర్చాకు సంబంధించి ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, వీటిల్లో మనం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆడ నిర్వహించి వాళ్ళకి అక్కడ ఆ పిల్లలకు కూడా ఆ మన్ కీ బాత్ కార్యక్రమం మీద ఒక ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళకందరూ కూడా ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్లు కావచ్చు, గ్రామాలు కావచ్చు, అన్ని దగ్గర కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రదర్శించి అందరికి కూడా మన ప్రధానమంత్రి మన దేశం కోసం మన కోసం ఏం చేస్తున్నాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మనల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎస్సీ మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.